హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమేగా నెట్వర్క్లో అయితే చాలా అప్డేట్లు అయితే మనకి రీసెంట్గా రావడం జరిగిందండి. సో మన యొక్క సెక్యూరిటీ సిస్టమ్ గురించి, ఇంకా దాంతోపాటు మన యొక్క ప్రాజెక్ట్లో బ్యాంకింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇంకా దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్టులో అయితే మనకి ఒమేగా టోకెన్ సంపాదించుకోవడానికి అయితే ఒక సోషల్ మీడియా ద్వారా మనకైతే అవకాశం ఉండడం జరుగుతుందండి. సో అది మనం ఏ విధంగా వినియోగించుకోవాలి అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా చెప్పాలనుకున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితే నేను ముందుగా అయితే మనకి మొత్తం కూడా 3 పోస్టులు అయితే రావడం జరిగిందండి. సో ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంటే అని కూడా తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ చూసినట్లయితేనండి మన యొక్క ఒమేగాకి సంబంధించిన క్రిప్టో బ్యాంకింగ్ సంబంధించిన పోస్ట్ అండి ఇదైతే. ఒమేగా నెట్వర్క్ ఈకోసిస్టమ్ యొక్క భవిష్యత్తుకు ఓఎంజీ శక్తినిస్తుంది. సో మన టోకెన్ యొక్క షార్ట్ ఫామ్ వచ్చేసి ఓఎంజీ అండి, ఒమేగా టోకెన్ సంబంధించి. సో దీంట్లో అయితే 4 కీ పాయింట్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి డిజిటల్ పేమెంట్స్, ఇంకా దాంతోపాటు క్రాస్ క్రిప్టో బ్యాంకింగ్, అదేవిధంగా డిజిటల్ అసెట్స్, ఇంకా దాంతోపాటు డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అనమాట. సో ఇవన్నీ కూడా కలగలిపింది మన యొక్క ఒమేగా నెట్వర్క్ అండి. సో ఖచ్చితంగా డీసెంట్రలైజ్డ్ అంటే మనకైతే ఒక మనిషి యొక్క హెల్ప్ లేకుండా ఆటోమేటిక్గా మనకైతే వర్క్ అయితే జరుగుతూ ఉంటుందండి. సో దాన్ని డీసెంట్రలైజ్ అంటాం అనమాట. సో మన యొక్క ఒమేగా బ్లాక్ చైన్ అనేది ఈ విధంగా మనకైతే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా దాంతోపాటు ఈ యొక్క ఒమేగా వ్యాలెట్ ఏదైతే ఉంటుందో అది మనకైతే ఒక క్రాస్ క్రిప్టో బ్యాంకింగ్గా మనకైతే వర్క్ అయితే అవుతుందని చూస్తున్నారండి. ఇంకా దాంతోపాటు ఈ యొక్క టోకెన్స్ చూపించుకుని మనకు కావాలనుకుంటే ఎక్స్చేంజ్లో సెల్ చేసుకోవడమే కాకుండా మనమైతే డిజిటల్ పేమెంట్స్ కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు అని చెబుతున్నారండి. సో ఖచ్చితంగా ఇదైతే యూటిలిటీ పర్పస్ అనమాట అండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఒమేగా బ్లాక్ చైన్ అనేది రియల్ వరల్డ్ యూటిలిటీలో ఉండాలని కోరుకుంటుంది. ఇంకా దాంతోపాటు ఈ యొక్క డిజిటల్ వినియోగంలో సందర్భాల్లో పేమెంట్స్ మరియు అసెట్స్ చలామణికి సంబంధించిన బహిరంగ రంగకు మద్దతు ఇచ్చేలా రూపొందించబడింది. సో చూసినట్లయితేనండి మన యొక్క ఒమేగా నెట్వర్క్ అనేది కేవలం ఒక క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదండి. వీళ్ళైతే ఈ ఈకో సిస్టంలో చాలా డెవలప్మెంట్లు అయితే చేస్తున్నారండి. సేమ్ మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ లాగా అనమాట. సో వీళ్ళైతే చాలా బహుళ రంగాల్లోకి మనం ఖచ్చితంగా వెళ్ళబోతున్నామని చెబుతున్నారు. కాబట్టి ఈ టోకెన్ కేవలం క్రిప్టో ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యే నార్మల్ టోకెన్ కాదండి, ఇది ఒక యూటిలిటీ టోకెన్ అనమాట. సో ఇక్కడ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు ఎంత అద్భుతంగా చేస్తున్నారు ప్రాజెక్ట్ అనేది, సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా చేయాలని కోరుకున్నారండి. సో ఖచ్చితంగా వీళ్ళకైతే మన సపోర్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సపోర్ట్ అంటే ఏంటంటే మనం కమ్యూనిటీని పెంచడం అండి. సో ఎక్కువ మందిని మనం రిఫర్ చేయడం ద్వారా మన యొక్క సపోర్ట్ అనేది కంపెనీకి ఆల్రెడీ ఇచ్చినట్టే. అది కూడా ఖచ్చితంగా బలవంతం లేదని మీకు కుదిరినట్లయితేనే టీం చేయాలని కోరుకుంటున్నాను. ఒమేగా నెట్వర్క్ యొక్క స్వదేశీ కరెన్సీ అయిన ఓఎంజీ ఏ ఈకో సిస్టంలోని ఫిన్టెక్ సిస్టంలకు కూడా శక్తినిస్తుంది. తద్వారా ఇది సాధారణ చెల్లింపు పద్ధతిగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. సో ఈ యొక్క ఒమేగా టోకెన్ అనేది కేవలం ఒమేగా టోకెన్ లాగా కాకుండా ఈ యొక్క టోకెన్స్ ఏవైతే ఉంటాయో మనకి మార్కెట్లో వన్స్ లిస్టింగ్ అయిన తర్వాత అండి, వీటిని మనం కావాలనుకుంటే స్వాపింగ్ ఆప్షన్ ద్వారా మీకు నచ్చిన కరెన్సీలోకి స్వాప్ చేసుకోవచ్చు. అంటేనండి ఒమేగా టోకెన్ నుంచి మీరు కావాలనుకుంటే యూఎస్డిటీలోకి స్వాప్ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు రష్యా దేశస్తులు అయితే వాళ్ళకి నచ్చిన కరెన్సీలోకి, చైనా దేశస్తులు, ఇంకా అదేవిధంగా జపాన్ దేశస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చిన కరెన్సీలకు దీన్ని స్వాప్ కూడా చేసుకోవచ్చు. సో మనందరికి కూడా సుపరిచితం ఏంటంటే యూఎస్డిటీ. కాబట్టి మనకు టోకెన్స్ వస్తాయి కదండి లిస్టింగ్ అయినప్పుడు, వాటిని మనం ఏం చేస్తామంటే డాలర్స్లా కన్వర్ట్ చేసుకుంటాం అనమాట. వాటిని అయితే బ్యాంక్ విత్డ్రా పెట్టుకుంటాం. సో మనకైతే ఈ విధంగా హెల్ప్ అయితే అవుతుంది. ఇంకా దాంతోపాటు వెళ్ళైతే ఓ వ్యాలెట్ గురించి చెబుతున్నారండి. ఓ వ్యాలెట్ అనేది యూజర్స్కు బహుళ ఫియట్ కరెన్సీ ఎంపికలతో వారి స్వంత డిజిటల్ చెల్లింపు కార్డును కూడా సృష్టించుకోవడానికి అనుమతిస్తుంది. సో ఓ వ్యాలెట్ ద్వారా మనకైతే ఒక కార్డు కూడా రాబోతుందండి. సో కార్డు ద్వారా మనమైతే పేమెంట్స్ చేసుకోవచ్చు. సేమ్ మన యొక్క ఇంటర్లింక్ వీసా కార్డు లాగా. లేదనుకుంటే మీరు వాటిని క్రిప్టోలో విత్డ్రా కూడా చేసుకోవచ్చు. తదుపరి తరం వెబ్3 కోసం రూపొందించబడిన ఒక సంపూర్ణ క్రిప్టో ఫిన్టెక్ ఈకోసిస్టమ్ అనేది మన యొక్క ఒమేగాలో ఉంది. మరియు రోజువారీ చెల్లింపులను మరియు సులభతరం చేసే ఒక ఆసక్తికరమైన విషయం కూడా రాబోతుంది. పునాది ఇప్పటికే వేయబడుతుంది. సో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనం ఎన్నో పర్చేస్ చేస్తూ ఉంటామండి. చాలా షాప్స్లో కానీ ప్లేసెస్లో కానీ పేమెంట్ చేస్తూ ఉంటాం కదా. దానికి మన యొక్క ఒమేగా టోకెన్ అనేది రీప్లేస్మెంట్లా ఖచ్చితంగా ఉంటుంది అని చెబుతున్నారు. కాబట్టి వీళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి అవన్నీ మనకి తెలుసుకోబోతున్నాం. చాలా మంచి విషయమే. కాబట్టి ఈ ప్రాజెక్ట్కి అయితే చాలా వైడ్ రేంజ్ అయితే ఉందండి. సో వీళ్ళు చెబుతున్నట్లుగా ఒక కార్డు కూడా తీసుకురాబోతున్నారు అన్నమాట భవిష్యత్తులో అయితే. సో ఇది త్వరగా కాదండి, కొంచెం కమ్యూనిటీ బాగా రావాలన్నమాట. సో మనకి ఇంటర్లింక్ వాళ్ళు కూడా 50 లక్షల కమ్యూనిటీ వచ్చినప్పుడైతే మనకి పరిచయం చేశారండి ఆ యొక్క వీసా కార్డు అనేది. సో వీళ్ళు కూడా ఒక మంచి సైజు నెంబర్ ఆఫ్ కమ్యూనిటీ వచ్చినప్పుడు ఒమేగా కార్డు కూడా తీసుకురాబోతున్నారండి. సో ఖచ్చితంగా ఇది మనకైతే మంచి బూస్టప్ అయితే ఇస్తుంది అనమాట ఈ ప్రాజెక్ట్కి.
ఇంకా దాంతో పాటండి ఈ యొక్క ప్రాజెక్ట్‌లో నేను చెప్పాను గదా! మన ఒమేగా టోకెన్స్ జస్ట్ మైనింగ్ ద్వారానే మాత్రమే కాకుండా, టీమ్ ద్వారా మాత్రమే కాకుండా, ఇంకా దాంతో పాటు ఇక్కడ ఒక సరికొత్త మార్గం అయితే ఉందండి. వీటి ద్వారా కూడా మీరైతే ఒమేగా టోకెన్స్‌ని ఫ్రీగా సంపాదించుకోవచ్చు. సో, చూడండి ఇక్కడ దీని పేరే ఒమెక్స్ సంబంధించిన మీడియా ఎక్స్‌చేంజ్ అండి. దీని పేరు ఒమెక్స్ అనమాట. సో, ఇది ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఇది ఒక సోషల్ మీడియా పేజ్ లాగైతే ఉంటుందండి. సో, ఇక్కడ చూడండి నెట్వర్క్‌లోని ఏది మన యొక్క ఒమేగా నెట్వర్క్‌లోని టోకెనైజ్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఇక్కడ కమ్యూనిటీ భాగస్వామ్యం మరియు నిజమైన ఈకోసిస్టమ్ విలువను కలిగి ఉంటుంది. ప్రతి పోస్టు ఇతర వినియోగదారుల నుండి ప్లేస్‌ను అందుకోగలదు. ఇది కమ్యూనిటీ నుండి లభించే నిజమైన పరస్పర చర్యలను కూడా మరియు ప్రశంసలను ప్రతిబింబిస్తుంది. సో, వీళ్ళేంటంటేనండి ఒక సోషల్ మీడియాని కూడా వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. సో, దాని ద్వారా ఏంటంటే మనం ఈ యొక్క ఒమేగా నెట్వర్క్‌కి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు మనం షేర్ చేయడం ద్వారా అయితే మనకైతే ఇక్కడ కొన్ని టోకెన్స్ కూడా సంపాదించుకోవచ్చని చెప్తున్నారండి. సో, ఇక్కడ చూడండి మనం అయితే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో సోషల్ మీడియా పేజ్ అయితే ఉంది. అది నేను చూపిస్తాను ఇప్పుడు. దాంట్లో మీరు ఇక్కడ ఒమేగాకి సంబంధించిన పోస్టులండి. సోషల్ మీడియా పోస్టులు మీరు పోస్ట్ చేయడం ద్వారా మీకైతే కొన్ని ఫ్లేక్స్ అయితే వస్తాయన్నమాట. సో, మనకైతే కొన్ని ఫ్లేమ్స్ అయితే వస్తాయండి. ఆ ఫ్లేమ్స్ అయితే మనకి ఓకేఎన్ టోకెన్‌గా గాను, ఇంక దాంతో పాటు ఒమేగా టోకెన్‌గా గాను మనమైతే మార్చుకోవచ్చని చెబుతున్నారన్నమాట. ఇది కూడా మనకైతే ఫేజ్ 4లో కనిపిస్తుంది. సో, ప్రెజెంట్ అయితే సోషల్ మీడియా పోస్టులు అయితే పెట్టుకోవడానికి మనకు అవకాశం అయితే ఉందన్నమాట. ఇదైతే అందులో చేయొచ్చండి. చాలా చాలా సింపుల్ అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను అది కూడా. మన యొక్క ఒమేగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇక్కడ చూడండండి. మనకైతే కింద హోమ్ ఆప్షను, దాంతోపాటు వ్యాలెట్టు, దాంతోపాటు ఈకోసిస్టము ఇంకా చాలా ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయండి. సో, మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈకోసిస్టమ్ వైపున కుడివైపున అయితే ఇంకో బాక్స్ అయితే ఉంటుంది. అది మనకి సోషల్ మీడియా అండి. దాని ప్రెస్ చేయండి ఒకసారి. ప్రెస్ చేసిన తర్వాత అండి ఇక్కడ చూసినట్లయితే మన యొక్క ఒమేగా నెట్వర్క్ ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని రకాలైన పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. సోషల్ మీడియా పోస్టులు అన్నమాట. సో, ఇక్కడ నుంచి మనమైతే సోషల్ మీడియా పోస్టులు షేర్ చేస్తూ ఉండొచ్చండి. మనకు వచ్చే వ్యూస్‌ని బట్టి ఇంకా దాంతోపాటు మనకొచ్చే రికగ్నిషన్ బట్టి కొన్ని ఫ్లేమ్స్ కూడా వస్తాయండి. ఆ ఫ్లేమ్స్ మనం కావాలనుకుంటే ఒమేగా టోకెన్స్ లాగా మార్చుకోవచ్చనమాట. అంటే స్వాప్ చేసుకోవచ్చనమాట. సో, అర్థమైంది అనుకుంటున్నాను మీకైతే. ఇక్కడికొచ్చిన తర్వాత కింద మళ్ళీ మనకైతే ప్లస్ బాక్స్ అయితే ఉంటుందండి. ఆ ప్లస్ బాక్స్ మీద నొక్కి మీరు ఒమేగా నెట్వర్క్‌కి సంబంధించి ఏదైనా మ్యాటర్ రాసి ఒక పిక్ కూడా అప్‌లోడ్ చేయొచ్చండి. ఒక పిక్ ఉందనుకోండి ఇంకా బాగుంటుంది ఇమేజ్ అనేది. సో, మీరైతే ఈ ప్రాజెక్ట్‌ని ప్రమోట్ చేస్తున్నట్టుగా అవకాశం అయితే ఉంటుందండి. సో, దీన్ని బట్టయితే మీకు కొన్ని ఫ్లేమ్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా దాన్ని బట్టయితే మనకి ఒమేగా టోకెన్స్ ఇవన్నీ కూడా సంపాదించుకోవచ్చండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! మనమైతే కామెంట్ చేయొచ్చు. దాంతోపాటు వ్యూస్ వస్తూ ఉంటాయి. షేర్ చేస్తూ ఉండొచ్చు. ఇదైతే మనకి ప్యూర్‌గా సోషల్ మీడియా అండి. ఇంకో చిన్న విషయం ఇక్కడ ఒమేగాకి సంబంధించిన పోస్టులు మాత్రమే టైప్ చేయాలండి. ఇంకా ఇతర కంపెనీలు, ఇతర ప్రాజెక్టులు కాకుండా ఒమేగాకి సంబంధించి మాత్రమే ఉండాలండి. అదైతే రూల్ అనమాట. సో, దయచేసి ఆ పాయింట్ మీరు గమనించాలి. కాబట్టి ఇలా చేయడం ద్వారా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వస్తుంది కాబట్టి ఒమేగా టోకెన్స్ అనేది ఫేజ్ 4లో ఇస్తారనమాట. ఇప్పుడు మీరు సంపాదించుకున్న ఫ్లేమ్స్‌ని వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఒమేగా టోకెన్స్ లాగా. అది మనకు జరిగేది ఫేజ్ 4 అండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకైతే ఒమెక్స్ అనే ఒక సోషల్ మీడియా పేజ్ కూడా తీసుకురావడం జరిగింది. సో, మంచి విషయం ఇది కూడా మన ఈకోసిస్టమే బాగా డెవలప్ అయితే అవుతుందండి. ఇంకా దాంతోపాటు మీకు దీనికి సంబంధించి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నానండి. సో, దయచేసి మీరెవరైనా సరే సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఖచ్చితంగా చేయాలని రూల్ ఎక్కడా కూడా లేదు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పాయింట్ అయితే. ఇంకా దాంతో పాటండి మన యొక్క సెక్యూరిటీ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారండి. యూజర్స్ ఆస్తులను అనాధికార యాక్సెస్ నుండి రక్షించుండేలాగా చూసేందుకు ఓవాలెట్ అనేది బహుళ భద్రతా పొరలను కలిగి ఉంటుంది. సో, ఇక్కడ చూసినట్లయితే మన యొక్క ఓవాలెట్ అనేది చాలా చాలా సెక్యూరిటీ సిస్టమ్‌ని అయితే వీళ్ళు పెట్టాలని కోరుకుంటున్నారండి. సో, దీంట్లోనే మనకైతే కొన్ని కీవర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, మనకు కావాలనుకుంటే మన యొక్క సిస్టమ్ అనేది ఇంకాస్త స్టేబుల్‌గా చేసుకోవచ్చండి. సో, అది ఎలాగో నేను చెబుతాను ఇక్కడ చూడండి. మనకైతే ఇక్కడ ముందు యాప్ ఓపెన్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత అండి మనం యాక్చువల్‌గా హోమ్‌లో అయితే ఈ విధంగా ఉంటాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే పైన ప్రొఫైల్ ఓపెన్ చేయండి ఒకసారి. ప్రొఫైల్ ఓపెన్ చేసేసిన తర్వాత అయితే మళ్ళీ కిందకు స్క్రోల్ చేసినట్లయితే మీరు ప్రొఫైల్ అని, మెయిన్ నెట్ అని, మైనింగ్ సెషన్ అని, యాప్ సెట్టింగ్స్ అయితే ఉంటుందన్నమాట. మీరేం చేస్తారంటే యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి ఒకసారి. అక్కడికి వెళ్ళిన తర్వాత అండి పైన చూసుకున్నారు కదా మీరైతే మీ యొక్క సేఫ్ లాక్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది పైనండి. అన్నిటికంటే పైన ఆప్షన్‌లో రెండోదనమాట పుష్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మీ మైనింగ్ ఆగిపోయినా సరే నోటిఫికేషన్ వచ్చి స్టార్ట్ చేసుకోవచ్చు. దాని కింద అయితే సేఫ్ లాక్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుందండి. దీని ద్వారా ఏంటంటే మీరు మీ యొక్క ఫింగర్ ప్రింట్ ద్వారా అయితే మీ యొక్క అకౌంట్ అయితే సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంచుకోవచ్చు అనమాట. సో, అర్థమైంది అనుకుంటున్నాను. ఆ యొక్క సేఫ్ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దాన్ని మీరు ఇప్పుడు ఆఫ్‌లో ఉంది ఈ యొక్క అకౌంట్‌లో అయితే మీరు దాన్ని ఆన్ చేసుకొని మీ యొక్క సెక్యూరిటీ సిస్టమ్‌ని మీరు ఖచ్చితంగా ఓన్‌గా డిజైన్ కూడా చేసుకోవచ్చండి.
సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు చాలా బాగా డిజైన్ చేయడం జరుగుతుందండి. కాబట్టి అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో అయితే మంచిగా మైనింగ్ అయితే చేసుకోవాలి. సో, వీలు కుదిరినట్లయితే మీరైతే టీమ్‌ని రిఫర్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా వర్త్ ఉన్న ప్రాజెక్ట్‌లకి వెళ్ళబోతుందండి. సేమ్ మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళని చాలా విషయాలు వీళ్ళైతే కాపీ చేయడం జరిగింది కాబట్టి ఈ మాట అంటున్నానండి. సో, వేరే ఉద్దేశం కాదు. కాబట్టి మీరు కావాలనుకుంటే థంబ్ ద్వారా, ఫింగర్ ప్రింట్ ద్వారా దీన్ని చేసుకోవచ్చనమాట. సో, ఈ విధంగా చేసుకున్నట్లయితే మీ ఫోను ఒకవేళ ఇతరుల చేతిలో పడినా సరే మీకు ఇబ్బంది లేకుండా ఆ యాప్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉండిద్దనమాట. ఎందుకంటే మనకి ఈ యొక్క వాలెట్ అండి. ఒమేగాకి సంబంధించిన వాలెట్ కూడా మీకైతే చూపిస్తాను ఒకసారి. ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కిందైతే మనకి చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. సెకండ్ బాక్స్‌లో రండి కింద వాలెట్‌లోకి. వాలెట్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ వాలెట్ అని పైన ఒక చిన్న ఆప్షన్ అయితే ఉంటుంది. పైన చూడండి. కస్టమైజ్ వాలెట్ అని ఒక వైట్ బాక్స్ ఉంటుందన్నమాట. దాన్ని ప్రెస్ చేయండి. చేసిన తర్వాత అండి మీ యొక్క వాలెట్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. సో, చూసుకున్నారు కదా మనకైతే చాలా చాలా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో, నేనేం చేశానంటే మనకి యాక్చువల్‌గా కంపెనీ వాళ్ళు ఇచ్చిందైతే ఇదనమాట. సో, బ్లాక్ అండ్ వైట్‌గా ఉందనమాట. నేనేం చేశానంటే దీన్నైతే ఇక్కడ మన యొక్క ఒమేగాకి సంబంధించిన యెల్లో షేడ్ అయితే ఇక్కడ సేవ్ చేసుకోవడం జరిగిందండి. సో, ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి చాలా చాలా మంచి ప్రాజెక్ట్‌గా వీళ్ళే డెవలప్ అవుతున్నారు. 60,00,000 కమ్యూనిటీ ఆల్రెడీ మనకైతే క్రాస్ అయితే అయిపోయిందండి. త్వరలో మనకైతే ఖచ్చితంగా హాల్వింగ్ కూడా ఉంటుంది 1,00,000 యూజర్స్ అయిన తర్వాత. మళ్ళీ మీ ప్రతిరోజు కూడా బోనస్ రివార్డ్ అనే ఒక బ్లూ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. ప్రతిరోజు కూడా దీన్నైతే మీరు క్లెయిమ్ చేసుకొని 8-10 టోకెన్లు సంపాదించుకోవచ్చు. ప్రతిరోజు కూడా 8-10 టోకెన్లు సంపాదించుకోవచ్చు అని ఒక యాడ్ చూడడం ద్వారా మీకైతే ఈ బాక్స్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. కాబట్టి అందరూ కూడా ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. మనకైతే ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ ద్వారా ఒక ఇన్‌కమ్ సోర్స్ ఉండాలని కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి వీలున్నట్లుంటే ఖచ్చితంగా అందరూ కూడా టీమ్ అయితే చేయండండి. సో, మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇదండి అయితే మనకు సంబంధించిన ఒమేగాకి సంబంధించి ముఖ్యమైన కీ అప్డేట్స్ అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.